అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'శాడిస్ట్ మొగుడు' సీజన్ 2 99వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి. అభిరూప్ తనకి జాస్మిన్ నచ్చడంతో ఆమెనే పెళ్లి చేసుకుంటా అని చెప్పడానికి తన చెల్లెలైన జ్వాల ముందుకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అతనికున్న ఫ్యామిలీ మెంబర్స్ అయోధ్య వాసులే కాబట్టి వాళ్ళ ముందు చెప్పడానికి తీసుకొచ్చాడు. ఇక అభిరూప్ ప్రతి కదలిక శేషు ద్వారా తెలుసుకుంటున్న మార్తాండని కలిశాడని తెలియగానే ఫాలో అవుతూ అయోధ్య వరకే వచ్చాడు. వచ్చి జరిగిందంతా చూసి కాళ్ళు చేతులు ప్యారలైజ్ అయ్యే టైంలో చూసిన జ్వాల గట్టిగా తాతయ్య అని అరిచింది. అందరూ గుమ్మం వైపు చూసేసరికి మార్తాండ పడిపోయి కనిపించాడు. ముందుగా చేరుకున్న రూప్ దగ్గరికి వెళ్లి మార్తాండని పట్టుకోబోతుంటే, "వద్దు, నువ్వు ఆ సాహెబుల పిల్లని చేసుకోవడానికి వీల్లేదు. మన కుటుంబం పరువు ఏం కావాలి" అని చెప్పేసరికి తాతయ్య, "అవన్నీ తర్వాత, ముందు హాస్పిటల్‌కి వెళ్దాం పదా" అని అంటూ అభిరూప్ అతన్ని ఎత్తుకొని కారులో హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోతూ ఉంటే, అయాన్ని చూసిన జ్వాల అతను తనకి ఏమీ సంబంధం లేదన్నట్టుగా ఆర్జాతో మాటలు మొదలుపెట్టి ఆడుకుంటూ ఉన్నాడు. కానీ వాళ్ళకి చేసిన అన్యాయంతో పోలిస్తే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దానికి మార్తాండకి సాయం చేయాల్సిన అవసరం లేదు. అందుకే జ్వాల కూడా ఏమీ అనలేక సైలెంట్ అయితే అభినే, "అయాన్, ఒకసారి వెళ్లి ఆయన్ని చూడు" అని చెప్పాడు. "లేదు అభి, నేను వెళ్ళాలని అనుకోవడం లేదు. అతను చేసిన అన్యాయాలు నాకింకా కళ్ళ ముందే మెదులుతూ ఉన్నాయి. బ్రతికితే బ్రతకని, చస్తే చావని, నాకు సంబంధం లేదని నేను ఈరోజు హాస్పిటల్‌కి కూడా వెళ్ళనంటూ మూర్ఖంగా మాట్లాడాడు అయాన్. చేతిలో వేసుకున్న డాక్టర్ ఆప్రాన్ ఇంకా స్టెతస్కోప్‌ని పక్కన పెట్టేసి అజిత్ వైపు చూసిన అభికి అతని నుండి కూడా ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఇక ఇద్దరు ఒకటేనని ఫిక్స్ అయ్యారని తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి, "అయాన్, ఒకటి విను. అతను మనకెన్ని దుర్మార్గాలు చేసినా కూడా ఇంకా బ్రతికి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? దేవుడే అతనికి ప్రాణభిక్ష పెట్టి ఇప్పుడు ఎలాంటి శిక్ష బ్రతికుండగానే అనుభవించమని వేశాడు. అలాంటి వారిని వదిలేసి లేదా ఏదో ఒకటి చేసే హక్కు మనకి లేదు కాబట్టి మనం కనీసం ఆయన వయసు కన్నా విలువనిద్దామంటూ చెప్పేసరికి ఒక నిమిషం ఆలోచించిన అయాన్ చాలా సేపు చూశాడు. ఒక పక్క ఎన్ని రోజులు పెంచిన తాతయ్యకి ఏమవుతుందో అన్న టెన్షన్, ఇంకో పక్క అయాన్ని ఎందుకులే అడగడం అన్న ఫీలింగ్‌తో జ్వాల కనపడుతూ ఉంటే గట్టిగా నిట్టూర్చి ఆప్రాన్ తీసుకొని వెళ్ళడానికి ముందుకు కదిలాడు. మళ్ళీ జ్వాల దగ్గరికొచ్చి, "ఇప్పుడే చెప్తున్నాను. నేను చేయగలిగేంత వరకు మీ తాతయ్యకి ట్రీట్మెంట్ చేస్తాను. ఒకవేళ ఆయనకేమైనా అయినా కూడా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ నేనేదో చేశానని నా మీద పడిపోకు. నా మీద కక్ష తీర్చుకోకంటూ కొంచెం హాస్యం కూడా జోడించి సర్కాస్టిక్‌గా చెప్పడంతో అయాన్ బుగ్గన అరచేయి వేసిన జ్వాల, "మీకు ప్రాణాలు పోయడమే తప్ప తీయడం తెలియదు. ఒకవేళ నిజంగా ఆయనకేమైనా జరిగితే ఆయన చేసిన తప్పులకు శిక్ష అనే అనుకుంటాను తప్ప మిమ్మల్ని బ్లేమ్ చెయ్యను. కానీ మీరు చేయాల్సిన కర్తవ్యం మీరు నిర్వర్తించండి" అని చెప్పడంతో తన అమ్మానాన్నల వైపు, బాధపడిన అన్నయ్య వైపు కూడా అందరి వైపు చూస్తూ ఒకసారి చూసి హాస్పిటల్‌కి బయలుదేరాడు అయాన్. జాస్మిన్‌కి మాత్రం ఇదంతా తన వల్లేనా అని గిల్టీ ఫీలింగ్ వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటే ఆపిన అభి జానకి వైపు చూసి ఆమెను చూసుకోమన్నట్లు సైగ చేసి వెళ్ళిపోయాడు ఆఫీస్‌కి. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక అప్డేట్ అయినా గురించి తెలుస్తుందిలే, ఏం జరిగినా ఒకటే లైట్ తీసుకోవాలని భావించి అజిత్ కశ్యప్‌లు కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోతే బుడ్డోడిని జాహ్నవి దగ్గర వదిలేసి తీసుకొని గెస్ట్ రూమ్‌లోకి వెళ్ళింది జానకి. ఏడుస్తున్న ఆమెను గీత ఓదార్చే ప్రయత్నం చేస్తుంటే అసలు మాటే వినడం లేదు. అందుకే ఇంక జానకి ఆ ప్లేస్ తీసుకొని, "జాస్మిన్, నీకు నిజంగా మా అన్నయ్య అదే రూప్ అంటే ఇష్టమైతే నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయనకేమవుతుందో అనే టెన్షన్ కూడా పడుతున్నావు కానీ ఆయన వల్ల మా జీవితాలు ఎంత తలకిందులయ్యాయో మాకు మాత్రమే తెలుసు కాబట్టి నువ్వంతగా గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీ ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత నాది" అంటూ జానకి చెప్తూ ఉంటే, "లేదండి, నేనే కనుక రూప్ లైఫ్‌లోకి వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు కదా" అంటూ జాస్మిన్ ఇంకా బాధపడిపోతూ ఉంటే, తమ లైఫ్‌లో జరిగిన అన్ని సిట్యుయేషన్స్ షేర్ చేసిన జానకి, "ఇప్పుడు చెప్పు, నీ వల్ల ఆయనకలా అయిందంటావా? లేదంటే ఆయన చేసిన పాపాలకే ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారంటావా?" అంటూ జానకి చెప్తే కళ్ళు తుడుచుకొని స్థిర నిశ్చయానికొచ్చిన జాస్మిన్, "శిక్ష అనేది ఆ దేవుడే ఆయనకు వేశాడు కాబట్టి ఇష్టమే. ఆయన నేను తన లైఫ్‌లో ఉండాలనుకుని ముందడుగు వేస్తే ఇంకెప్పటికీ చెయ్యి వదలకుండా అతని చేతిని పట్టుకొని 7 అడుగులు వేసి ఇటు మీ మతాన్ని కూడా గౌరవిస్తూ ఆ ఇంటి కోడలుగా ఉంటానని" చెప్పడంతో సంతోషంగా ఆమెను హత్తుకొని, "కుదిరితే నువ్వు ఇక్కడే ఉండొచ్చని" చెప్పింది జానకి. హాస్పిటల్‌కి వెళ్ళిన అయాన్ ఆలోపే మార్తాండకి చేయాల్సిన టెస్టులన్నీ చేయడంతో వాటి రిపోర్ట్స్ చూస్తూ ఒక కార్నర్ స్మైల్ విసిరాడు. అది చూసిన రూప్ టెన్షన్‌తో, "బావ, ఏమైందని" అడిగితే, "సారీ బామ్మర్ది" అని అనేశాడు అయాన్. కానీ మళ్ళీ నిజాన్ని బయట పెడుతూ, "ఆయనది చచ్చేంత పిరికి పిండం కానట్టుంది. చాలా గట్టి పిండమే. ప్యారలైజ్ అయ్యాడు. మనిషి మొత్తం కోలుకునే స్థితి ఇప్పట్లో లేదని కంటే అసలు కోలుకోలేడు అనడమే బెటర్ అనుకుంటా. సో, ఆయన ప్రాణాలైతే ఎలాంటి ప్రమాదం లేదు. ఇక
మీ ఇష్టం. ఇక్కడే ఉండి చూసుకోవాల్సిన ఫార్మాలిటీస్ కూడా ఏం లేవు. మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి అంతే అని చెప్పడంతో తప్పక సాయంత్రం వరకు డ్రిప్స్ మీద పెట్టి తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. రూప్ మాట్లాడాలనుకుంటున్నాడే తప్ప మాటలు రావట్లేదు. మార్తాండకి ఒక చెయ్యి, 2 కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అవ్వడంతో ఇంకా పూర్తిగా ఆయన పరిస్థితి మంచానికే పరిమితమైపోయింది. తన స్థితి ఏంటో తనకి తెలుస్తూ ఉంటే మెల్లిగా చేసిన తప్పులన్నీ కూడా కళ్ళ ముందరికి కనపడడం మొదలుపెట్టాయి. కానీ వాటిని ఒప్పుకొని ఆహ్, అహం మార్తాండ సొంతం. అసలిదంతా దశరథ రామయ్యగా చేసిన తప్పు. తన చెల్లెలికి అలాంటి ఒక జాతకం పెట్టుకొని కూడా నా తమ్ముడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ధనుంజయ్ నా పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని ఎవరినో తెచ్చి మోసం చేసి నా కూతురు నాకు కాకుండా చేశాడు. మళ్ళీ చిన్నల్లుడి మీద ఆశలు పెట్టుకుంటే వాడు నా చిన్న కూతురిని మోసం చేశాడు. అందుకే నేను వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకున్నాను. దాంట్లో నేను చేసేంత పాపం ఏముంది? అంత శిక్ష ఏముందని తనకు తానే సర్ది చెప్పుకుంటూ అలాగే మంచంలో కాలం వెళ్లదీయబోయాడు. కానీ వేదవతి మాత్రం అసలు రూమ్‌లో నుంచి బయటికే రాలేదు. ఏ రోజైతే అభి వచ్చి జితేంద్ర గారిని తీసుకొని వెళ్ళిపోయాడో, ఆ రోజు నుంచి ఆమె పిచ్చిదైపోయింది. అన్ని రోజులు జితేంద్ర గారిని చూసుకున్న ఆమె అదే రూమ్‌లోనే ఉంటూ ఆయనకి ఎలా సేవలు చేసిందో, అలాగే పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తూ ఉంది తప్ప ఎవరిని పట్టించుకోలేదు. టైంకి మాత్రం బయటకొచ్చి తనకు జితేంద్ర గారికి సరిపోయినంత అన్నం తీసుకొని లోపలికి వెళ్తుంది. తింటుందో, ఉంటుందో కూడా తెలియదు. అది అంతా ఆమె భ్రమలో ఉంది. ఇలాగే కాస్త బిజీగా ఉంటే అంటే జ్వాలాకి 9వ నెల పడిన 15 రోజులకి ఆ రోజు శుక్రవారం కావడంతో ఇంట్లో ఆడవాళ్ళందరూ మంచిగా పూజలు చేసుకొని, తమ భర్తల దగ్గర ఆశీర్వాదాలు అందుకొని చేసిన ప్రసాదాలు టిఫిన్ ప్లేస్‌లో రీప్లేస్ చేసి వడ్డిస్తుంటే సడెన్‌గా తన వాటర్ లీక్ అయినట్లుగా అనిపించి డైనింగ్ టేబుల్ సపోర్ట్‌తో కిందకి ఒరిగిపోతున్న జ్వాలను గట్టిగా పట్టుకున్నాడవి. ఇంట్లో ఆడవాళ్ళకి అర్థమైపోయింది తను డెలివరీ అవుతున్నట్టు. అంతలోనే ఈశ్వరి గారు, ఉమా గారు ఈరోజు శుక్రవారం అంటే ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుందని అనుకుంటూనే డెలివరీ కావాల్సిన బ్యాగ్ అంతా కూడా సిద్ధం చేసి హాస్పిటల్‌కి జ్వాలని తరలించారు అండ్ సమ్ మెంబర్స్ కలిసి. అయాన్ వర్క్ చేస్తూ ఉన్న హాస్పిటల్‌లోనే జ్వాలని అడ్మిట్ చేశారు. ఎంత భర్త, డాక్టర్ అయినా కూడా ఆమెకి డెలివరీ చేయలేడు కదా! బికాజ్ హి ఈస్ నాట్ ఎ గైనకాలజిస్ట్ కాబట్టి, ఆ హాస్పిటల్‌లోనే ఉన్న ఒక గైనక్‌ని జ్వాల అడ్మిట్ అయిన రూమ్‌కి పంపించాడు అయాన్. వాటర్ లీక్ అవుతున్నట్టుగా ఉన్నాయి తప్ప ఆమెకి ఎలాంటి పెయిన్స్ కూడా రావడం లేదు. దాంతో అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్‌కి కూడా చెమటలు పడుతూ ఉంటే, అదే విషయం అయాన్‌కి చెప్పింది ఆమె. 2 నిమిషాలు ఆలోచించిన అతను గో ఫర్ సిజేరియన్ డాక్టర్ అని చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. ఈశ్వరి ఇంకా ఉమా గారు వద్దు బాబు సర్జరీ అయితే తర్వాత చాలా కష్టపడాల్సొస్తుంది. ఈ పెయిన్స్ జీవితాంతం ఉంటాయి. అదేదో నొప్పులొచ్చేదానికే కొంచెం చూడొచ్చు కదా! ఏమైనా చేయండి అని చెప్తూ ఉంటే లేదమ్మా తనకిప్పుడు సిజేరియనే బెటర్. పెయిన్ కోసం టాబ్లెట్స్ ఇచ్చినా, డ్రిప్స్ పెట్టినా కూడా అవి వస్తాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే బేబీ ఆల్రెడీ కాస్త ప్లేస్‌లోకొచ్చినట్టుగా అనిపిస్తోంది. బట్ షీ ఈజ్ నాట్ ఓకే ఫర్ దట్. అంటే నీకెలా తెలుసని ఒక పిచ్చి ప్రశ్న అడిగింది ఈశ్వరి గారి కొడుకుని. దానికి చిన్నగా నవ్వి మార్నింగ్ లేవగానే తన పొజిషన్ నాకు అర్థమైంది. డాక్టర్‌ని మాత్రం ఏం చేస్తుంది? అందుకే సిజేరియన్‌కి సిద్ధం చేయడంతో స్పృహలో ఉన్న జ్వాల ఆ నరకాన్ని ఏదైనా నరకమే అని ఫిక్స్ అయింది కాబట్టి భరించాలని డిసైడ్ అయింది. హాస్పిటల్ గౌన్ తొడిగిన జ్వాల అయాన్ని పిలిచి ఒకసారి జాహ్నవితో మాట్లాడాలి అని చెప్పడంతో ఇంట్లో ఉన్న ఆమెను పిలిపించాడతను. అందరిని బయటికి వెళ్ళమని చెప్పిన జ్వాల జాహ్నవి చెయ్యి తన పొట్ట మీద పెట్టుకుంటూ ఇంకొన్ని గంటల్లో మీ బేబీని నీకిచ్చేస్తాను. చివరిసారిగా పొట్టలో ఉన్న నీ బేబీని ఫీల్ అవ్వు అని చెప్పడంతో జాహ్నవి కొంచెం భయపడుతూ షివర్ అవుతూనే చెయ్యిని జ్వాల కడుపు మీద పెట్టేసరికి ఎలాంటి రెస్పాన్స్ కూడా ఉండదు. ఏం రెస్పాన్స్ లేదు బేబీ గురించి. తర్వాత ముందు నువ్వు క్షేమంగా తిరిగిరా అంటూ జ్వాల తల నిమిరి ఆల్ ది బెస్ట్ చెప్పింది జాహ్నవి. 10 నిమిషాలకి ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకొని వెళ్ళిన జ్వాలతో ఎక్స్‌పీరియన్స్ డాక్టర్, జూనియర్ డాక్టర్స్ అంటే నర్సెస్‌తో చాలా కష్టాలు పీట్లు చేస్తూ ఉంది. కానీ లోపల ఉన్న బేబీ మాత్రం బయటికి రాలేదు. తర్వాత అయాన్ కంటే ముందు ఈశ్వరి గారు టవల్ పట్టుకొని మనవడు, మనవరాలు ఎత్తుకుంటానన్న సంతోషంలో రెడీగా నిలబడ్డంతో ఖాళీ చేతులతో వచ్చిన డాక్టర్‌ని చూసి కాస్త ఆశ్చర్యపోయి, "ఏమైంది డాక్టర్" అని టెన్షన్‌గానే అడిగిందామె. అయాన్ వైపు చూస్తూ, "మీ వైఫ్ బీపీ కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ అయినప్పుడు చేద్దామంటే చేయలేకపోతున్నాం. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరొకసారి లోపలికొస్తారా?" అంటూ అయాన్‌ని అడిగితే, "ష్యూర్ డాక్టర్" అంటూ లోపలికి వెళ్ళాడు చాలా కాన్ఫిడెంట్‌గా అయాన్. కానీ అక్కడున్న జ్వాల పరిస్థితి చూసి కాస్త అంచనా వేస్తూ ఏమైందని అడగటంతో పెయిన్స్ వస్తున్నాయా అయాన్ అని అంటూ అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఈసారి తల తిరగడం డాక్టర్ వంతయింది. వాట్ అంటూ అయాన్ కూడా షాక్ అయితే అవును నిజంగానే అంటూ ఆ నరక యాతన పడటం స్టార్ట్ చేసిన జ్వాల
అటు అయాన్ని, ఇటు డాక్టర్స్ ఇద్దరిని కూడా టెన్షన్ పెట్టి 3 గంటలు యాతన అనుభవించిన తర్వాత ఒక బుజ్జి బేబీకి జన్మనిచ్చింది. రూమ్‌లో డాక్టర్ బయటికి రావడానికి తప్ప అరుపులు ఎక్స్‌పెక్ట్ చేయని ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు అవి కూడా వింటూ ఉంటే అసలేం జరుగుతోంది లోపల అన్న అయోమయంలో పడిపోయారు. అభికి ఆ రోజు చాలా వర్క్ ఉండటం వల్ల ఫ్రీ అయినప్పుడు హాస్పిటల్‌కి, మళ్ళీ ఆఫీస్‌కి తిరుగుతూ జర్నీలు చేస్తూ ఉంటే, ఇటు జ్వాల మాత్రం పొద్దున టిఫిన్ టైంలో హాస్పిటల్‌కొచ్చి పడి రాత్రి మిడ్‌నైట్ 11:59కి బాబుని కని అందరి చేతుల్లో పెట్టి మత్తుగా కళ్ళు మూసుకుంది. లోపల నుంచి అయాన్ క్లీన్ చేసిన తన బేబీ బాయ్‌ని బయటకు తీసుకొని వచ్చి బాబు పుట్టాడమ్మని చెప్పడంతో ఆడవాళ్ళ ఫేస్ కాస్త గ్లో అయిపోయింది. ఎందుకంటే శుక్రవారం కదా! అమ్మాయి పుడుతుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ బాబు పుట్టడంతో వాళ్ళ ఆశలు నీరు గారిపోయాయి. కానీ అయాన్ మాత్రం నవ్వుతూ తెచ్చి అమ్మ చేతుల్లో పెడితే అప్పుడే వచ్చిన అభి "ఏంటి పాప పుట్టలేదన్న ఫీల్ మీలో కొంచెం కూడా లేదు" అని అడుగుతూ ఉంటే "మన ఇంటికి ఒకటే ప్రిన్సెస్ ఉండాలి. అది కూడా ఆద్యానే అయ్యుండాలి. వీళ్ళందరూ తన బాడీగార్డ్స్. సో కొడుకు పుట్టినందుకు నేను చాలా హ్యాపీ. కూతురు కావాలని కూడా ఎక్స్‌పెక్ట్ చేయడం లేదని చెప్పడంతో, అభి సైడ్ హగ్ చేసుకొని కంగ్రాట్స్ అని చెప్పాడు అయాన్‌కి. రూప్ కూడా మేనల్లుడిని చూద్దామని వచ్చేసరికి, వాడందరి చేతిలో మారి చివరికి తన లైఫ్ లాంగ్ అమ్మ అయిన జాహ్నవి చేతిలో ఫిక్స్ అయ్యి, అప్పుడప్పుడే కళ్ళు తెరిచి మొదటగా జాహ్నవిని చూశాడు. మరుసటి రోజు మధ్యాహ్నానికి కానీ కోలుకోలేక కళ్ళు తెరవలేకపోయింది జ్వాల. జాహ్నవి చేతిలో ఉన్న బాబుని చూస్తూ, "నీ కొడుకుని నీకిచ్చేశాను. ఇంకా నాకు ఎలాంటి సంబంధం లేదు. వాడితో ఎన్ని పడతావో పాటలు నువ్వే పడు" అని అంటూ మళ్ళీ నీరసంగా సొమ్మసిల్లిపోవడంతో ఇంట్లో లేడీస్ ఆమెను చూసుకోవడంలో బిజీ అయిపోయారు. సిజేరియన్ అనుకున్నది కాస్త నార్మల్ డెలివరీ అవ్వడంతో మూడో రోజే ఆమెను డిశ్చార్జ్ చేసేశారు హాస్పిటల్ బృందం. ఇంట్లో ఆల్రెడీ మూడో సంవత్సరం పడిన ఇద్దరు పిల్లలు, అల్లరి ఆరో నెల చివర్లో ఉన్న అద్వైత్ గాడి కేకలు, ఇప్పుడు పుట్టిన బాబు రాగాలు అన్నీ వింటున్న పెద్దోళ్ళకి ఒక్కొక్కసారి హ్యాపీగాను, ఒక్కొక్కసారి చిరాకుగాను అనిపిస్తూ ఉంటే, ఆ టైం కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇంకా అందరూ కశ్యప్‌ని రోజు ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశారు. "మీరెప్పుడు అమ్మా, నాన్న అవుతారు? మీరెప్పుడు?" అని అంటూ. దానికి లైట్ స్మైల్ వదిలి అందరితో మింగిల్ అయిన కశ్యప్‌కి కూడా తను ఎప్పుడు తండ్రవుతాడా అన్న భావం పడితే, మనసులో మాత్రం తనలో ఏ లోపం ఉందో అని అయాన్ని అడిగి ఒకసారి టెస్ట్‌కి కూడా వెళ్ళింది. కానీ అన్నీ నార్మల్‌గా ఉండి, ఒక్కొక్కసారి గాడ్ ప్లాన్ బెటర్ అవ్వచ్చు మనం ప్లాన్ చేసుకోవడం కంటే. సో, జస్ట్ ఇప్పుడు ఉన్న మీ టైంని ఎంజాయ్ చేయండని అయాన్ చెప్పడంతో, ఇక కొన్ని రోజులు ఇంట్లో ఉన్న బుడ్డోళ్ళని చూసుకొని, ఆ తర్వాత తను తీరిగ్గా కనాలని ఫిక్స్ అయిన మానసి అవన్నీ లైట్ తీసుకుంటూ పిల్లలతో పడిపోతే, కశ్యప్ కూడా అదే రియలైజ్ అయ్యి నార్మల్‌గా ఉండిపోయాడు. మార్తాండ మాత్రం రూప్ ద్వారా ఇంట్లో జరిగిన విషయాలన్నీ తెలుసుకొని, మనవరాలికి కొడుకంటే తనకి మునిమనవడు పుట్టాడు. ఒక్కసారన్నా చూడ్డానికి అవకాశం వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటే, అది మాత్రం అసలుకే రాదు. ఇంకా కొన్ని నెలల తర్వాత బుడ్డోళ్ళకి మూడో సంవత్సరం, అద్వైత్ గాడికి తొమ్మిదవ నెల. ఇప్పుడు పుట్టిన వాడికి మూడో నెల. ముందు నామకరణం చేసి తర్వాతే పుట్టు వెంట్రుకలు అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోనే ఉన్న గెస్ట్‌లు చాలు, కొత్త గెస్ట్‌లేం వద్దు అని అయాన్ ముందే చెప్పడంతో, ఫ్యామిలీ మెంబర్స్ అందరి నడుమన అజయ్ అంటూ కొడుకుకి నామకరణం చేసుకున్నాడు. అది కూడా అజిత్ ఇంకా జాహ్నవి వాళ్ళ మీదుగా. వాళ్ళ కొడుకు గాని తండ్రులిద్దరివి ఒకటే రక్తమైనప్పుడు ఇక దత్తత కార్యక్రమం ఎందుకని తర్వాత భావించి ఇలా ఫిక్స్ అయ్యారు. నామకరణం కూడా స్వీట్ అండ్ షార్ట్‌గా కంప్లీట్ అయితే మరుసటి వారంలోనే అందరూ కలిసి ఒక బస్ వేసుకొని తిరుమలకి స్టార్ట్ అయ్యారు. అభి, జానకి వాళ్ళ ఆదిత్య, ప్రిన్సెస్ ఆద్య, కౌసల్య గారు, ఉమా, జగదీష్, మేరీ, ఈశ్వరి, జితేంద్ర, అజిత్, జాహ్నవి ఒళ్ళో బుడ్డోడు పాలు కావాలి కాబట్టి అయాన్, జ్వాల ఒళ్ళో అజయ్, ఇంకా జాస్మిన్, గీత, రూప్, మానసి అందరూ కలిసి మినీ బస్‌లో వెళ్తూ ఉంటే కాస్త భుజాల కంటే కొంచెం కిందకి సాగిన తన పిలకలను చూసుకున్న ఆద్య, డాడీ నాకు కూడా మమ్మీలాగా పొడుగు జుట్టు కావాలి. మనం ఆర్చిపోతున్నాం కదా! ఆడ నేను పట్లంగా వేసుకొని పొడవు జడ వేసుకుంటానని చెప్తోంది. కొన్ని గంటల్లో తనకు గుండు కొట్టిస్తారని తెలియని బుజ్జి ఆద్య. అలా జరిగినప్పుడు ఆ బుడ్డ రాక్షసి చేసే అల్లరి తలుచుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముసిముసిగా నవ్వారు. అటు నాన్నకి, బాబాయిలకి మాత్రం ఈ రాక్షసి గుండు కొట్టిస్తే తమనేం చేస్తుందో అనే భయంలో పడిపోయారు. మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు గనక ఆద్యకి గుండు కొట్టిస్తే ఇంట్లో వాళ్ళ పరిస్థితి, అక్కడ ఉన్న తిరుమల పరిస్థితి ఏమవుతుందంటారు? కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.